కాసేపట్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. గత నెల జరిగిన పరిణామాల నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ముందస్తుగా మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర 144 సెక్షన్ విధించారు. కార్పొరేషన్ ఎదుట నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నెల రోజులుగా కడప మున్సిపల్ సమావేశంలో వేదికపై కుర్చీ కోసం వైసీపీ టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఈ తరుణంలో ఈ రోజు జరగబోయే జనరల్ బాడీ సమావేశంలో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గత నెల 7న జరిగిన మున్సిపల్ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవికి కుర్చీ వేయలేదని ఆమె నిలబడి ప్రసంగించారు. ఆ తర్వాత మున్సిపల్ మేయర్ సురేష్ బాబుపై ఆరోపణల వర్షం కురిపించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అప్పట్లో వాయిదా పడిన మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. అయితే భారీ పోలీస్ బందోబస్తు కావాలంటూ మున్సిపల్ మేయర్ సురేష్ బాబు పోలీసులను కోరారు. మున్సిపల్ సమావేశంలోకి కార్పొరేటర్లను మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో సమావేశం రసవత్రంగా మారనుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, శ్రావణి, మరి కాసేపట్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. అయితే గత నెల 7వ తారీఖున సమావేశ వేదిక పైన ఎమ్మెల్యే మాధవికి సీటు కేటాయించకపోవడంతో ఈ యొక్క సమావేశం అనేది రసాబసగా ముగిసింది. అయితే ఆనాడు ముగిసినటువంటి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ వస్తున్నారు. కాకపోతే భారీ పోలీస్ బలగాలు కావాలని ఇప్పటికే కడప మేయర్ సురేష్ బాబు పోలీసులు కోరినటువంటి నేపథ్యంలో దాదాపు 250 మంది పోలీస్ బలగాలన్నీ కూడా కార్పొరేషన్ దగ్గర ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక డిఎస్పీతో పాటు అదేవిధంగా 7 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలతో పాటు 250 మంది పోలీస్ కానిస్టేబుల్తో భారీ పోలీస్ బలగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే గత నెలలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో వేదిక పైన ఎమ్మెల్యేకు సీటు కేటాయించలేదు అన్న అంశమే ఒక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ రోజు జరగబోతున్నటువంటి సమావేశ వేదిక పైన కూడా ఒక్క మేయర్కు మాత్రమే సీటు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ సమావేశం మరొకసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారనుంది అన్నటువంటి సంకేతాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు సైతం మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ కూడా 144 సెక్షన్ పెట్టారు. అంతేకాకుండా కార్పొరేషన్ కి దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎవరిని కూడా గుమ్ముకూడకూడదు, సభలు సమావేశాలు నిర్వహించకూడదు అంటూ కూడా హుకుం జారీ చేస్తూ వచ్చారు. ఇప్పటికే జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ఈ కుర్చీ గోలలో పూర్తిగా పరువు ప్రతిష్టగా తీసుకున్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఎటువంటి ర్యాలీలు చేయడానికి, తర్వాత నిరసన తెలియడానికి కూడా అనుమతులు లేవంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేస్తూ వస్తున్నారు. కాకపోతే 10 గంటల నుంచి 11 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ వస్తున్నారు. కానీ వేదిక పైన గత నెలలో 7వ తేదీన ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఇప్పుడు కూడా అటువంటి ఏర్పాట్లే చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అఫీషియోగా మెంబర్ గా ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు ఉంటారు. కడప ఎమ్మెల్యేతో పాటు కమలాపురం ఎమ్మెల్యే, వీరిద్దరు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉంటారు. గతంలో మనం తీసుకున్నట్లయితే గత 15 సంవత్సరాలుగా కడప కార్పొరేషన్ ఎక్సెప్షన్ మెంబర్లను కూడా మేయర్తో పాటు సమానంగా పక్క సీటు వేసి కూర్చోబెడుతూ వస్తూ వచ్చారు. కాకపోతే గత మీటింగ్ నుంచి కూడా కడప కార్పొరేషన్ ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే ఎక్సెప్షన్ మెంబర్లను కూడా కార్పొరేటర్లతో పాటే కింద కూర్చోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా వేదికను కూడా మాడిఫికేషన్ చేశారు. సో ఆ నేపథ్యంలో వేదిక పైన మున్సిపల్ కమిషనర్తో పాటు అదేవిధంగా మేయర్ మాత్రమే ఉంటారు. వారిద్దరికీ చైర్లు ఏర్పాటు చేస్తారు. గత మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే తనకు సీటు కేటాయించకపోతే వేదిక పైన నించుని దాదాపు గంట సేపు ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఇరువురు మధ్య అటు వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతూ వచ్చింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఆ రోజు నెలకొన్నాయి. అయితే ఆ స్థితిలో కడప కార్పొరేషన్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా ఆ యొక్క సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి ఆ యొక్క వేదికను బహిష్కరించి వెళ్లిపోయారు. సో ఆనాడు వాయిదా పడినటువంటి ఆ సమావేశం తిరిగి ఈ రోజు ఈ ప్రారంభం కాబోతుంది. అయితే ఈనాడు సమావేశ సమయానికి మాత్రం మనం తీసుకున్నట్లయితే దాదాపు 8 మంది వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా టీడీపీలోకి చేరడం జరిగింది. ఇప్పుడు టీడీపీకి 9 మంది కార్పొరేటర్లు, అంటే కడప మున్సిపల్ కార్పొరేషన్ లో 50 మంది కార్పొరేటర్లు ఉండాల్సి ఉండగా ఒక కార్పొరేటర్ మృతి చెందారు. 49 మంది కార్పొరేటర్లు ఉంటారు. అందులో ఒక కార్పొరేటర్ మాత్రం టీడీపీకి చెందితే 48 మంది వైసీపీకి చెందినవారు. కానీ ఇప్పుడు మరో 8 మంది టీడీపీకి చేరడం వల్ల ఇక్కడ టీడీపీ బలం కూడా చేకూరుందని చెప్పవచ్చు. శ్రావణి. Right, Ramesh. Thanks for the updates.